హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. దీనికోసం కొంచెం బాగా ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు తీసుకున్నాను. అవి బాగా క్లీన్ చేసుకొని అవి పురుగులు అట్ట లేకుండా చూసుకోవాలండి. అందుకే నేను మొత్తానికి ఓపెన్ చేసేసి సీడ్స్ వేరు చేశాను. ఇంకా గిన్నెలో వాటర్ వేసుకొని అవి వేడికిన తర్వాత ఈ చిక్కుడుకాయలు అందులో వేసేసి కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి బాయిల్ చేసుకున్నాను. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా బాయిల్ చేసుకున్న తర్వాత దీనికోసం ఒక 2 టమాటాలు, ఒక ఆనియన్, కరివేపాకు, పోపు దినుసులు అండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు తీసుకున్నాను. ఒక ఎండుమిర్చి తీసుకున్నా. ఒక 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ మంతకు సరిపడ్డాగా పెట్టుకుంటామండి మేము. ఇంకా బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అందులో వేసేయాలి. పోపు దినుసులు అన్నీ వేసేసి బాగా కలిపి పెట్టుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అది కూడా బాగా కలుపుకోవాలి. ఇంకా అది కలుపుతుండగానే మంచి స్మెల్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు పచ్చి వాసన పోయేలా మగ్గాలి కాబట్టి టమాటాలు వేసుకొని ఒక సైడ్కి పెట్టుకొని ఇంకో సైడ్కి చిక్కుడుకాయలు వేసుకున్నాను. కొంచెం పెద్ద బాణీ కాబట్టి ఇలా వేసుకున్నాను. టమాటాలు బాగా మగ్గాలి. అండ్ ఈ చిక్కుడుకాయలు కూడా బాయిల్ చేసినా కానీ ఆ పచ్చి అనేది లేకుండా ఉంటుంది. మూత పెడితే ఆవిరికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కూడా టమాటాలు వేయంగానే కలపకూడదు అనమాట. ఇంకా మూత తీసి చూడండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే వావ్ చక్కగా మగ్గిపోయింది కదా టమాటాలు, చిక్కుడుకాయలు. ఇప్పుడు కలిపేయాలి. కాకపోతే మరీ కలిపేయకూడదండి, చిక్కుడుకాయలు విరిగిపోతాయి. అట్లా కాకుండా ముక్కలుగా కనిపిస్తేనే బాగుంటుంది. ఇంకా వాటర్ గట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు. సిమ్లో అలా మగ్గించి కర్రీ చేయడమేనండి. నేనైతే చిక్కుడుకాయ టమాటా ఈ విధంగా చేస్తాను. ఇంకా టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్ అండ్ కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పడదండి, కొంచెం వేసుకుంటాం. నాన్ వెజ్కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం, కానీ వెజిటబుల్స్ కొంచెం వేసుకుంటాము. చిక్కుడుకాయలు గింజలతో ఉంటే టేస్ట్గా చాలా బాగుంటాయండి. ఇంకా అలా మూత పెట్టి మగ్గించేయడమేనండి, అంతే కర్రీ అయిపోతుంది. ఫైనల్లీ కర్రీ అయిపోయిందండి.
ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఎక్కడ వాటర్ వేయకుండా అలా సిమ్లోనే కర్రీ ఇట్లా చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కర్రీ వేడివేడి రైస్ తోటి చాలా బాగుంటుంది అండ్ చపాతీతో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.